బుక్ చదివితే ఎవడైనా గుండె పలిగి చచ్చిపోతాడు మనిషి అనేటోడు. రాజకీయ పార్టీలలో ఉన్న నాయకులారా, మీకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నా, ఇవాళ అన్ని రాజకీయ పార్టీలలో ఎస్సీ సెల్ ఉంటుంది, ఎస్టీ సెల్ ఉంటుంది, బీసీ సెల్ ఉంటుంది, ఎంబీసీ సెల్ ఉంటుంది, ఓబీసీ మోర్చా ఉంటుంది. 90% పైగా ఉన్న ప్రజల్ని ఈ 3 రాజకీయ పార్టీలు సెల్లుల్లో వేసి బంధించరు కదా. మా రాజకీయ పార్టీల నాయకులు మా ఆత్మగౌరవానికి ప్రతీకల్ని వీళ్ళు ఏమైనా జూ పార్కులో జంతువులా లేదా సర్కస్లో ఆడే జంతువులా? సెల్లుల్లో ఎట్లా వేసి బంధిస్తారా నా కొడగలరా? మీ పార్టీలు ఓనర్లు అయితే 90% ఉన్న ప్రజల్ని 90% మా వర్గాలకి ప్రతిగా ఉన్న మా బాహుబలులని మా పులులని మీరు సెల్లుల్లో వేసి బంధిస్తారా? మీకు ఏమాత్రం సిగ్గు శరం ఆత్మగౌరవం ఉంటే ఫస్ట్ ఈ ఎంబీసీ సెల్లు, బీసీ సెల్లు, ఎస్సీ సెల్లు, ఎస్టీ సెల్లు తీసి రెడ్డి సెల్లు, వైశ్య సెల్లు, బ్రాహ్మణ సెల్లు, మీరు మైనారిటీలు అంటే ఈ 3 పార్టీలు కుల పార్టీలు, అవి రాజకీయ పార్టీలు కాదు. వెల్కమ్ రెడ్డి రాజ్యం. 3 కులాలు 3 కుటుంబాలు బాగా తిని బలిసి ఎక్కువ, అంటే వాళ్ళు తినాల్సింది 10% అయితే ఎమ్మెల్యేలు ఎంతమంది కావాలో తెలుసా? ఈ బుక్లో చిరంజీవి గారు చెప్పింది 1952 నుంచి 2023 వరకు అన్ని అగ్రవర్ణాలు కలిపి 120 మంది కన్నా ఎక్కువ మంది ఎమ్మెల్యేలు కావద్దు. బ్రాహ్మణులు, వైశ్యులు, రెడ్లు, కమ్మలు, వెలమలు కలిసి ఈ 16 సార్లు ఎన్నికలు జరిగితే వాళ్ళకి న్యాయబద్ధంగా వాళ్ళ జనాభా దాభాష ప్రకారం 120 ఎమ్మెల్యేలు రావాల్సి ఉంటే వాళ్ళు ఎంతమంది అయి ఉంటారో గెస్ చేయండి. ఎవరన్నా గెస్ చేయండి. చిరంజీవి సార్ తప్ప ఎవరైనా చెప్పాలి. సార్ మీరు చెప్పండి, ఎంతమంది అయి ఉంటారు? చిరంజీవి సార్ చెప్పొద్దు. వాళ్ళు 120 మంది కావాల్సిన ఎమ్మెల్యేలు 950 మంది పైగా ఉన్నారు. అంటే 830 ఎమ్మెల్యే సీట్లు అప్పనంగా దొబ్బిపోయింది. నేను చెప్తున్న డేటా కాదు, చిరంజీవి గారు చెప్తున్న డేటా. అక్కడి నుంచి మొదలుకుంటే ఇక నేను పనిచేసిన మీడియా సెక్టర్ తీసుకుందాం. నేను ఒక 25 ఏళ్ళు బీసీజే, ఎంసీజే, ఎంఫిల్, పిహెచ్డి చేసి టీఎన్ శేషన్ స్కూల్లో పబ్లిక్ పాలసీ చేసినాక అసలు మీడియాలో ఎస్సీ, ఎస్టీ, బీసీల సంగతి తీస్తే బీసీలకి ఒక్క పేపర్ కూడా లేదు. సూర్య పేపర్ ఒకటి ఉంది, అది చాలామంది మనం ఇంకా చదవలేకపోతున్నాం. బీసీలకి మెయిన్ స్ట్రీమ్లో ఒక పత్రిక ఉందంటే ఒక్క సూర్య పేపర్ ఒకటే ఉంది. బీసీల కోసం ఒక మెయిన్ స్ట్రీమ్ ఛానల్ ఉందా? మరి ఈ ఛానల్ని ఎందుకు చూడాలి? ఈ పత్రికలను ఎందుకు మనం చూడాలి? వాళ్ళు రాసే ఇవి పెట్టుబడికి కట్టుకథలకి పుట్టిన విషపుత్రికలని శ్రీశ్రీ గారు ఎప్పుడో చెప్పారు. ఇవాళ ఇంత పెద్ద బీసీ మూవ్మెంట్ నడుస్తుంటే ఇక్కడ మన త్రిమూర్తులు లాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి కూర్చుంటే ఏ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎందుకు లైవ్ ఇవ్వట్లేదు? రేపటి నుంచి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మన బీసీల వార్తలు కవర్ చేయని ఛానళ్ళు కానీ, మన బీసీల గురించి రాయని మెయిన్ స్ట్రీమ్ పత్రికని అవసరమైతే తగలబెడతాం, అవసరమైతే నిషేధిస్తాం. ఇది డైరెక్ట్ వార్నింగ్. మీ కుల పత్రికలని బజార్లో తగలబెడతాం కూడా. ఎందుకంటే మీరు మమ్మల్ని ఎజెండా సెట్టింగ్ థీరీలో, ప్రాపగండా థీరీలో బీసీలు మా బాహుబలులని బిచ్చల దేవుళ్ళు చేసేది మీరే. ఇక మీడియా సంగతి అట్లుంది, న్యాయ వ్యవస్థ చూస్తే అట్లుంది, రాజకీయ వ్యవస్థ చూస్తే ఈ 130 కులాలలో